మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరోకోణం. నేను మీ ప్రసాద్. ముందుగా ఆదాన్ సబ్స్క్రైబర్స్కి అలాగే వ్యూవర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక రాజకీయాల్లోకి వచ్చేసరికి వైసీపీలోని నాయకులంతా కూడా రాజకీయ మేధావులేనేమో. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, సాధారణంగా రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఏ చిన్న స్థాయి నాయకుడైనా సరే మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఆచితూచి మాట్లాడాలి. ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయం కూడా వాళ్ళ ఆలోచనలో ఉండాలి. కానీ మరి మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో ఏంటో ఎవరికి అర్థం కావట్లా. ఇప్పుడు ఇంత భారీ ఓటమి మూటగట్టుకున్న తర్వాత కూడా దానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి విశ్లేషించుకుంటే అంతవరకు బాగానే ఉంటుంది. కానీ వాళ్ళల్లో మరి అది ఎందుకు లోపించింది అనేది ఎవరికి అర్థం కావట్లా. సో దానివల్ల నష్టం ఎవరికి? ఆ పార్టీకి సంబంధించిన కేడరు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, ఆ పార్టీకి సంబంధించిన అధినేత. ఎందుకు ఈ విషయం ఇప్పుడు ప్రస్తావిస్తున్నానంటే, మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఆయన మాట్లాడింది ఏంటి అంటే, మొన్న లోకేష్ గారు కామెంట్ చేశారు కదా, అంటే ఇండస్ట్రియలిస్టులు ఇలా అడుగుతున్నారు, మరలా జగన్మోహన్ రెడ్డి గారు రారని గ్యారంటీ ఇవ్వగలరా అని చెప్పేసి మొన్న లోకేష్ గారు చెప్పిన దాన్ని ఆయన కోట్ చేస్తూ చెప్పారు. సో అంటే ఇండస్ట్రియలిస్టులకు అర్థమైపోయిందంట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారు అని చెప్పేసి. దాన్ని అంబటి రాంబాబు గారు డీకోడ్ చేశారు అన్నమాట. డీకోడ్ చేసి దానిలో అంతరార్థం ఇది అని చెప్పి చెప్పొచ్చారు. మరి దాన్ని ఇప్పుడు అందు గురించే నేను అంటుంది అనమాట. ఆ కామెంట్స్ వాళ్ళకి అలా అర్థమైందనమాట. ఇప్పుడు ఆయన మినిస్టర్గా ఉన్న సమయంలో ఏదైతే పోలవరానికి సంబంధించిన అడిగితే అది ఎందుకో మరి నాకు అర్థం కాలేదు అని చెప్పేసి అప్పుడు అన్నారు. అట్లాగే ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు కూడా అదేంటో నాకు అర్థం కాలేదు అని అంటారు. కానీ ఈ విషయం మాత్రం అంతరార్థం అర్థమైంది. అదేంటి అంటే ఇండస్ట్రియలిస్టులకు అందరికీ అర్థమైపోయిందంట, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అని చెప్పేసి. సో ఏ ప్రభుత్వం అయినా సరే ఇండస్ట్రియలిస్టులు అంటే పెట్టుబడిదారులు రావాలి అని చెప్పేసి కోరుకుంటారు. మా హయాంలో బ్రహ్మాండంగా వచ్చారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ అంటే ఇది చాలా షాకింగ్. పెట్టుబడిదారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో చాలా సంతోషంగా ఉన్నారు, రావడానికి కూడా బ్రహ్మాండంగా వచ్చేస్తారు అని చెప్పేసి, అంటే మొన్న వచ్చారు అందరూ సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు అది నిజమా కాదా అనేది మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు జాకీ సంస్థ ఉంది అనంతపూర్లో. ఆ సంస్థను బెదిరించింది ఎవరు? బెదిరించారు అని చెప్పేసి వార్త వచ్చి వాళ్ళు అటు నుంచి వెళ్ళిపోయారు కదా. ఎందుకు వెళ్ళిపోయినట్లు? అలాగే కియా మోటార్స్కి సంబంధించి వాళ్ళు తమిళనాడులో స్పేర్ పార్ట్స్కి దానికి సంబంధించింది. అట్లాగే మన గల్లా జయదేవ్ గారిది అమర్ రాజా అది. సో అంటే ఒక సేఫ్ ప్లేసు అని ఆంధ్రప్రదేశ్ని భావించట్ల వాళ్ళు. ఇప్పటికే ఆ భయం అలాగే కంటిన్యూ అవుతుంది. ఆ కోణంలో ఎందుకు ఆలోచించుకోవట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారు మరలా వచ్చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు లోకేష్ గారు అన్నారు అని ఇండైరెక్ట్గా ఆయన చెబుతున్నారు. అంటే ఇండస్ట్రియలిస్టులు ఆ విధంగా ఫీల్ అయిపోతున్నారండి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చేస్తారని. ఇప్పుడు వాళ్ళు పెట్టుబడి పెట్టి తీరా ఇంత వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ వస్తే అప్పుడు ఏంటి పరిస్థితి అనేది వాళ్ళ యొక్క ప్రశ్న ఉంటుంది. దానికి ఈయన ఇంకేమైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారంట, ఎలా ఏంటి? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అంబటి రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని అన్నారు కదా, వచ్చేస్తున్నారు, అది ఇంకేముందన్నారు. ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వచ్చేస్తారు, ఇది కారణం, దీనివల్ల మేము గత ప్రభుత్వం అయ్యాము, మేము ఎట్లా చేసాము, సో ఈ కారణాల వల్ల మేము వస్తామని చెప్పేసి చెప్పాలిగా, క్లారిటీ ఇవ్వాలిగా. పైగా పైన పఠారం లోన లొఠారం అట. ఈ 7 నెలల్లోనే బాగా ఫెయిల్ అయిపోయారు. ఇంకెంత ఉంది? 4 సంవత్సరాల అని చెప్పేసి పక్కన వాళ్ళు అడుగుతున్నారు. తెలియదు ఆయనకి. ఆయన ఒక అడ్వకేట్ కదా. 5 సంవత్సరాల్లో 7 నెలలు తీసేస్తే 4 సంవత్సరాలు 5 నెలలు ఉంటుంది కదా. ఆ విషయం కూడా తెలియకుండా ఎలా ఉంటారు? పైగా 1989లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. రెండోసారి ఎమ్మెల్యే అవ్వడానికి 30 సంవత్సరాలు పట్టింది. మరి ఇప్పుడు మూడోసారి ఒకవేళ అయితే అది ఎంత సమయం పట్టిద్దో అది మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అట్లాగే పైన పట్టారం లోన్ లోటారు, ఏది పైన పట్టారం ఏది లోన్ లోటారు. ఇప్పుడు మీరు కనుక కొన్ని పాయింట్స్ తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు పెట్టినప్పుడు ప్రతి చోట ఆయనకు వెళ్ళి చెప్పింది ఏంటైనా, నేను మీకు మంచి చేసేనని భావిస్తేనే మీరు ఓటేయండి అన్నారు. దానికి శభాష్ మా లీడరు ఇట్లా గతంలో రాజకీయ పొలిటికల్ హిస్టరీలు ఎవరు ఈ విధంగా ఛాలెంజ్ చేసి అడగలేదు, నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని చెప్పేసి. మంచిదే, రైట్. ఆ విషయంలో నేను జగన్మోహన్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని చెప్పేసి అడిగారు. నిజంగా ధర్మం ప్రకారం ఇంతవరకు రాజకీయాలు అలా ఎవరు అడగల. అది చేస్తాను ఇది చేస్తానని చెప్పారు. కానీ చేసిన దాన్ని కోట్ చేస్తూ నేను మంచి చేశానని భావిస్తే
మీరు ఓటేయండి అని చెప్పేసి ఆయన అడిగారు. సో దానికి ప్రజలు అర్థం చేసుకున్నారు. అది మంచి చేశారా, చెడు జరిగిందా, లేదా నష్టపోయారా, ఏమైంది అని చెప్పి వాళ్ళు ఇచ్చిన తీర్పును బట్టి అర్థం చేసుకోండి. సో దాన్ని తీసుకోవట్లేక అదేంటి అంటే ఈవీఎంలు అది ఇది అని చెప్పి మరలా ఎవరు మాట్లాడతారు? మరో మాజీ మంత్రి రోజా గారు. ఆవిడేమంటారు? ఈవీఎంలు పుణ్యమా అంట, గెలిచేశారు అది ఇది అని చెప్పేసి మరలా చెప్పుకుంటా ఉంటాం. సో ఇక్కడ గమనించండి, అదే ఈవీఎంలకు సంబంధించి నేను ఒక వీడియో కూడా చేశాను ఆల్రెడీ, బహుశా మీరు చూసే ఉంటారు. అది ఎందుకంటే ఢిల్లీ లెవెల్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు అన్ని పార్టీల వాళ్ళని కూర్చోబెట్టేసి 4.5 కోట్ల అంటే 4.5 కోట్ల వీవీప్యాడ్లు మొత్తం చూపించి చెక్ చేయించారు. ఒక్కటంటే ఒక్క వీవీప్యాడ్ లో కూడా ఎర్ర రాకుండా ఉంది. సో అంత పక్కాగా ఎలక్షన్ కమిషన్ ఈవీఎంల విషయంలో క్లారిటీ ఇచ్చేసింది. సో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా చేశారు, మేమంతా బాగా మంచి చేసాము, కానీ ఆ ఈవీఎంల వల్ల కూటమి గెలిచేసింది అని అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, 2 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా గెలిచేస్తాం, మళ్ళీ ఇంకా రాబోతుంది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అమ్మడి రాంబాబు గారు అన్నారు, ఇండస్ట్రియలిస్టులు ఆ విధంగా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి అని. మరలా పెట్టేది ఈవీఎంలే కదా, మరలా ఎలా వస్తారు? అది కూడా ఆలోచించాలి కదా. పోనీ ఈవీఎంలు కుంభకోణం అని అంటే. సో అట్లా అయితే ఇప్పుడు ప్రజలకు ఆలోచన ఏంటి, ఇది మనం గమనించాలి. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారిని మిస్ అయిపోయామని చెప్పేసి ఫీల్ అవుతున్నారా? ఎందుకని ఫీల్ అవ్వాలి? గత జనవరిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఘనకార్యం తెలుసు కదా మీకు. సాక్షాత్తు టిటిడి దేవస్థానం సెట్టే తాడేపల్లిలో వేయించారు కదా, విపరీతమైన మరి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని. మరి దాని గురించి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని మిస్ అయ్యాము అని చెప్పేసి ప్రజలు ఫీల్ అవుతున్నారైనా? లేకపోతే ఇసుక బ్రహ్మాండంగా దొరికేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక అని చెప్పారు కానీ ఏమీ చేయట్లేదు అని ఫీల్ అవుతున్నారని చెప్పేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిపిస్తారా? పోనీ మద్యం, ఆ మద్యానికి సంబంధించింది అదిగో ఏందో ప్రెసిడెంట్ల మెడలు పిచ్చి పిచ్చి మందులన్నీ ఉండే కదా, అవన్నీ మిస్ అయిపోయామని ప్రజలు ఫీల్ అయిపోయి మరలా ఓట్లేస్తారా? పోనీ మద్యం బాబులు అయినా కానీ. లేదు, ఆ రోడ్స్ అన్నీ కూడా గుంటలు ఉన్నాయి, కాస్త ఇప్పుడు కొద్దిగా మరమ్మతులు చేసి రోడ్స్ అయిపోయినాయి కాబట్టి దాన్ని ఏమైనా సరే లేదు మా గుంటలు ఉన్న రోడ్లే కావాలి అని చెప్పేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటున్నారా? అంటే ఒక బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా సంవత్సరానికి 10,000 15,000 పడతా ఉంటే చాలే మన జీవితం గడిచిపోద్ది అనే ఉద్దేశంలో వాళ్ళు భావిస్తున్నారని చెప్పేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మిస్ అవుతున్నామని చెప్పేసి కావాలా? లేదా పోలవరానికి సంబంధించిన అంశంలో మరి అది ఏం జరిగిందో, ఎక్కడ ఉందో ఎక్కడికక్కడ ఆగిపోయి దాన్ని పూర్తి చేయలేకపోయారని చెప్పి తీసుకురావాలనా? లేదు, అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు అప్పుడు చాలా మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు కదా, సో అట్లాంటివి మరలా ఇది కావాలి అని చెప్పేసి మరలా కోరుకుంటున్నారా? ఎందుకంటే ప్రభుత్వం ఇమ్మీడియట్ గా దానిపైన స్పందించి ఆ బాధితులకు సంబంధించి వాళ్ళకి ఎక్స్గ్రేషియాలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళకి ఏదైనా సరే ఫుడ్, బెడ్ ఇట్లాంటివన్నీ కూడా అరేంజ్ చేయాలి రీహాబిలిటేషన్ సెంటర్స్ ద్వారా. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత యాక్టివ్గా ఇవన్నీ చేశారు అని చెప్పేసి మరలా కోరుకుంటున్నారా? ఏదైనా కానీ ప్రజలకు చెప్పాలి కదా, ఇదిగో మేము ఇచ్చేసాం, దీనివల్ల మేము వస్తాము, ఇదిగో రాజధాని అమరావతి కాదు 3 రాజధానులు మేము నిర్ణయం తీసుకున్నాం, దానివల్ల ఇంత ఉపయోగం జరుగుతుందని చెప్పేసి దాన్ని ప్రజలందరూ భావిస్తున్నారు అని చెప్పేసి మీరు కన్విన్స్ చేయగలగాలి. ప్రజల్ని కన్విన్స్ చేయకుండా మరలా వచ్చేస్తారంటే ఇది ఏం వస్తే ఏం చేస్తారు? మొన్నటిదాకా మన 5 సంవత్సరాలు ఏం చేసాం, ఇప్పుడు వస్తే ఏం చేస్తాం? ఇదంతా ఒక వివరణ ఇవ్వండి ప్రజలకు క్లారిటీ ఇస్తే వాళ్ళు అప్పుడు ఆలోచించుకుంటారు. అదేమి లేకుండా మేము వచ్చేస్తాం పెట్టుబడిదారులు అంట లోకేష్ గారు చెప్పిన దాన్ని బట్టి అది విచిత్రం. అదే అంటుంది. అందుకనే రాజకీయ మేధావులు అన్నమాట వీళ్ళందరూ ఎట్లా చెప్తారంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలుసు కదా మీకు, మాజీ ప్రభుత్వ సలహాదారులు, మా ఓటర్లే సపరేట్ నా రూటే సపరేటు లాగా మా ఓటర్లే సపరేటు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్రలో వాషౌట్. ఉత్తరాంధ్ర ఏంటి, ఇక్కడ రాయలసీమ ఏంటి, నెల్లూరు ఏంటి, మొత్తం 3 ఎమ్మెల్సీలు కైవసం చేస్తున్నారు కదా ఎవరు? తెలుగుదేశం పార్టీ. అప్పుడు ఇంకా కూటమి ఫామ్ అవ్వాల, కానీ ప్రజలే అంతర్గతంగా వైసీపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిపి చేసి ఉన్నారు. సో అంటే ప్రజలే అప్పుడు కూటమి లాగా పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారు? మా ఓటర్లే సపరేట్ అన్నారు. మరి అదేంటి, అప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని చెప్పేసి అనలా, అప్పుడేమో మా ఓటర్లు సపరేట్ అన్నారు. ఆ ఓటర్లు సపరేట్ అంటే ఎవరు ఉంటారో ఏంటో నాకు అర్థం కావట్లా. నేను అందుకే రాజకీయ మేధావులు అని చెప్పేసి వైసీపీలోనే ఉంటారా ఇట్లా అందరూ కూడా? మరి ఎక్కడ విచిత్రమైనవి నాకు అర్థం కావట్లా. మరి ఇంకో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు, ఆయన అయితే మొన్న లోకేష్ గారిని ఉద్దేశించి ఆయన అంటున్నాడు, ఆయన అసలు ఏ శాఖకి మంత్రిగా చేస్తున్నారో ఆయనకు తెలియదు అని చెప్పేసి గుడివాడ అమర్నాథ్ గారు అనడం చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే ఆయన ఏ శాఖకు సంబంధించిన ఆయన అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడింది తెలుసు కదా మీకు. అప్పుడు అల్లమావిడి తండ్ర బొబ్బట్లు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవే చెప్పింది. ఒక ఐటీ మినిస్టర్ ఏమేమి
పరిశ్రమలు తీసుకొచ్చారు. ఏంటి అని అంటే దాన్ని ఆయనకి 1 కాదు 2 కాదులేండి, అదే కోడిగుడ్డ అన్నారు గట్రా చాలా ఉన్నాయి ఆయనకి. సో ఆ విధంగా సో అందుకని ఆ మేధావితనం అంతా కూడా ఎక్కడ లేని వాళ్ళందరూ కూడా వైసీపీలోనే ఎక్కడో తీసుకొచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మంచి మేధావి వర్గాన్ని అయితే తీసుకొచ్చి పెట్టుకున్నారు ఆ టీము. అయితే ఇప్పటికైనా తప్పు తెలుసుకోవాలి కదా. ఇదిగో ఇది మనం చేస్తున్న తప్పు, ఇది మనం మాట్లాడే విధానంలో రాంగ్ ఉంది. అస్సలు ఎక్కడా అది కాంప్రమైజ్ అవ్వట్లేదు. మేము తగ్గేదే లే అంటున్నారు. తప్పు జరిగిన పొరపాటు జరిగిన ఏమన్నా జరిగినాయి, దానివల్ల ఏమవుతుంది, ప్రజల్లో ఏమనుకుంటున్నారు అన్న ఆలోచన అన్న ఉండాలి కదా. మరి వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారేమో. కానీ మొత్తానికి కూటమి ప్రభుత్వానికి పైన పటారం లోన్ లోటారం అంట అంబటి రాంబాబు గారు తేల్చేశారు. మరి ఇప్పుడు ఎవరిది పటారమో ఎవరిది లోటారమో ఏం చేస్తారో ఏంటో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వైసీపీలో నాయకులంతా రాజకీయ మేధావులే అని చెప్పేసి నేను ఇప్పుడు ఏదైతే చెప్పాను దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.